మర్డర్ కేసుకి నలుగురు బాడీస్ని కూడా మనం ఎవరు అని చెప్పేసి ఐడెంటిఫై చేసి చూస్తే వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారు. హౌస్ ఓనర్ పేరు సుల్తాన్, వాళ్ళ వైఫ్ హసీనా, కొడుకు ముజామిల్, ఇంకా డాటర్ అపూరా. ఇప్పుడు ఈ సుల్తాన్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కోవిడ్లో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి హసీనాని పెళ్లి చేసుకుంటాడు. హసీనానికి కూడా ది థర్డ్ మ్యారేజ్. అయితే ఈ 4 బాడీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ప్రత్యేక బృందాలు 7 టీమ్స్ సిసిఎస్, నల్గొండ 1 టౌన్, రూరల్ అన్ని జాయింట్ టీమ్స్ మనం ప్లాన్ వేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి బోత్ సైడ్స్లో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా మన సస్పెక్ట్స్ని ఇన్ని రోజుల నుంచి మనం ఇంట్రాగేషన్ చేసుకుంటూ కొంత ఇంట్రాగేషన్లో కొంత టెక్నికల్గా కొంత సీసీటీవీ ఆధారాల బేస్ మీద మనము ఒక నలుగురు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సుమ్ ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. అయితే ఈ అస్లం అనేవాడు ఈ హసీనా వాళ్ళ అక్క తహేరా బేగం వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్. వాళ్ళ కూతురు పేరు తబస్సుమ్. సో తబస్సుమ్ వాళ్ళ హస్బెండ్ ఈ అస్లం. అయితే వీళ్ళకి పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లం ఇంకా ఈ తబస్సుమ్ వీళ్ళ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. అదేవిధంగా ఈ తబస్సుమ్ వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఒకసారి ఈ హసీనా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈమె కూడా వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సుమ్ మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు ఈమె కూడా చాలా వరకు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి కూడా అన్ని తబస్సుమ్తో షేర్ చేసుకుంటూ అప్పుడు ఈమెకి మా అమ్మ దగ్గర బంగారం ఉన్నది, చాలా వరకు డబ్బులు ఉన్నాయి, ఆ ఇల్లు ప్రాపర్టీ కూడా ఉన్నది అని చెప్పేసరికి ఈమె కూడా వీళ్ళని అందరినీ చంపేస్తే తబస్సుమ్ వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ వేయడం జరుగుతుంది. అయితే మర్డర్ కూడా ఎలా చేసిరంటే ఈ అస్లం హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 7:30 ఆ ప్రాంతానికి 7:30 ప్రాంతానికి మన నల్గొండకు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి పీర్ల పండుగ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను, రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో పండుకోవచ్చా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళు వద్దని చెప్తారు. దాని తర్వాత కూడా ఇతను ఒక 3-4 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. అయితే ఇతను ఆ ఇంటి నుంచి గోడ దూకి రాత్రి సుమారు 1:30-2 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి ఈ హసీనా బయటికి రాగానే డోర్ తీసి వాష్రూమ్ అంటే వీళ్ళ వాకిలిలోనే వాష్రూమ్ ఉంటుంది, ఇంటి లోపల ఉండదు. డోర్ తీసి బయట వాష్రూమ్కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మీరు ఆ కత్తి చూడొచ్చు, ఆ కత్తి తీసుకొని ఆమెను ఎమ్మటే మెడకాయ దగ్గర ప్లస్ నెక్ దగ్గర మెడకాయ అండ్ చెస్ట్ మీద కూడా స్టాబ్ చేయడం జరుగుతుంది. అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్లో పెట్టుకుంటుందని చెప్పేసి డ్రెస్ ఎత్తుకుతే డ్రెస్లో ఏం దొరకదు. అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళే అదే సమయానికి వాళ్ళ ఆయన కూడా బయటికి కరెక్ట్ అదే టైంకి వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. సుల్తాన్ వచ్చి ఇతని కర్రతో ఏదో ఒకటి బెదిరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కాక అతని మీద కూడా అతని మూసి అతన్ని కూడా సుమారు ఒక 4-5 సార్లు గొంతు మీద స్టాబ్ పొడవడం జరుగుతుంది. ఈ గొడవ అంతా వినేటప్పుడు ఆ పిల్లగాడు ముజమ్మిల్ లేచి ఇంకా నిద్రలోనే బయటకు వచ్చే లోపల అతను చూసి వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు చంపేసిరని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఒక రాడ్ లాంటిది తీసుకొని వచ్చి అయ్యేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ నడుస్తుంది. ఆ ఘర్షణలో అస్లంకి చెయ్యి దగ్గర ఒక కట్ అవుతుంది, మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా కొంతవరకు కట్ అవుతుంది.
కానీ ఆయన ముజమ్మిల్ ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి అతన్ని ఓవర్ పవర్ చేసి ముజమ్మిల్ని గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టాబ్ చేయడం జరుగుతుంది. ఇదంతా అవ్వడం కూడా పాప అపూర ఆమె ఇంట్లోంచి చూసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే నేను ఇరుతా అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా అమ్మాయిని బెడ్ కింద నుంచి లాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఈ బంగారం ఇంకా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆస్తిపత్రాలు ఎక్కడ ఉన్నాయి కూడా వెతుక్కొని అతను మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ బయటికి వాళ్ళ ఇంట్లో ఉన్న తాళమే చూసుకొని ఆ తాళం వేసి అతను అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్ వేసినాడు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున పూట వీళ్ళు ఏదో రకంగా మొగుడు పిల్లలు గొడవ పడతారని చెప్పేసి ఆ పొద్దున సమయంలో మనం చంపితే పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎటువంటి డౌట్ రాదు, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడుతున్నారని అనుకుంటారని చెప్పేసి ఇతను ప్లాన్ వేసి ఆ సుమారు 6:30 నుంచి 7 ఆ సమయంలో అతన్ని ఆ నలుగురిని చంపి అక్కడున్న ఆ బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతని ఫ్రెండ్ సోహెల్ ఉంటాడు. సోహెల్కి కూడా ఇతను ఇట్లా చంపినా అని చెప్పి బంగారం అంతా కూడా మనం మార్చి దాని డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అతనితో వాళ్ళిద్దరు కూడా కలిసి బంగారాన్ని మార్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు మనము ఈ సోహెల్ ఈ అస్లం దగ్గర నుంచి ఈ కత్తి ప్లస్ ఆ రక్తమడుగు బట్టలు, ఈ బట్టలన్నీ కూడా అవుట్స్కట్స్లో పడేస్తాడు. ఈ బట్టలు కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ తబసుం దగ్గర నుంచి ఈ ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఎఫ్డి ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ వీళ్ళు ఏదో రకంగా నలుగురు కూడా చనిపోతే నింద మొత్తం వాళ్ళ కూతురు మీదకి వస్తుంది, మేము ఎలాగో బయట పడిపోతాం అని చెప్పి కూడా వాళ్ళ ఆ కోణంలో కూడా ఆలోచించుకొని ఇదంతా మర్డర్ వాళ్ళు ప్లాన్ చేసి డబ్బుల కోసం ఈ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ స్టాబ్ ఇంజురీస్ అన్నీ కూడా మనం పోస్ట్ మార్టంలో చూస్తే అన్నీ కూడా ఒకటే పర్సన్ స్టాబ్ చేసినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఒక పర్సనే నలుగురిని లైన్లా బయటికి వస్తున్న కొద్దీ చంపుకుంటూ వెళ్ళాడు. గతంలో ఇతని పైన ఏం కేసులు లేవు, కానీ ఒకసారి ఇదే ఇంట్లో మళ్ళీ ఏదో డబ్బులు దొరుకుతాయని చెప్పేసి 2000 ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకసారి దొంగతనానికి వస్తాడు. కానీ అప్పుడు ఏం దొరకపోయేసరికి మళ్ళీ ఈసారి ఇలా ప్లాన్ వేయడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అలా కూడా అనొచ్చు, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆయుధం అతను హైదరాబాద్ నుంచే తీసుకొని రావడం జరిగింది. ఆయుధం కూడా కర్వ్డ్ షేప్లో ఉన్నది. ఆ ఇంజురీస్ చూస్తే కూడా ఆ కర్వ్డ్ షేప్ ఆయుధంతోనే అతను చంపడం జరిగింది. అయితే ఇది ప్రతిరోజు ఆ సమయానికి మొగుడు పిల్లలు కొట్లాడుకుంటారని చెప్పేసి ఉంది కాబట్టి నేబర్స్ కూడా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మనం దాని తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత కూడా మాకు నేబర్స్ నుంచి ఎటువంటి సహకారం దొరకలేదు. అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ద్వారానే దొరికింది. ఒకవేళ నేబర్స్ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మాత్రం తప్పకుండా ముందే యాక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటుంది. కాదండి, ఇది పర్సనల్ మర్డర్ అండి. దిస్ ఇస్ నాట్ రాబరీ కాదు కదా. ఇది వాళ్ళ పాత కక్షలు, వాళ్ళ ఫ్యామిలీతో కక్షలు ఉన్నాయి కాబట్టి ఇది మర్డర్ అయింది. ఎనీబడి ఎల్స్? ఎఫ్ఐఆర్ అయిందండి, దాని మీద కూడా దర్యాప్తు చేసినాము. కాకపోతే ఆ టైంలో మనకి కొంత ఎవిడెన్స్ దొరకకపోవడం వల్ల మనం ఆసారి మిస్ అయింది. బట్ ఈసారి తప్పకుండా మనం పట్టుకున్నాం. నెక్స్ట్